హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI నుంచి 5,043 పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. 35,000 రూపాయలు జీతం అయితే ఇస్తారు చేరగానే. దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, వయసు ఏంటి, పరీక్షా విధానం ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ వీడియోస్నే కాదండి, ఇటువంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ని ఇచ్చే వీడియోస్ని కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీటికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి కేటగిరీ 3 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకి అప్లికేషన్స్ కూడా ఇక్కడ నుంచే మనకి స్వీకరించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసి దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ స్థాయిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకి జోన్ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా మనకి చాలా రకాల వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. మీరు ఏ జోన్కి సంబంధించి కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ జోన్ కన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి నార్త్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 2,388 వేకెన్సీస్ అనేవి నార్త్ జోన్కి సంబంధించి అయితే ఉన్నాయి. దీంతో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. అలాగే మన యొక్క సౌత్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 989 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవాలి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. దీంతో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్గా చాలా వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈస్ట్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే 768 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సెపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. సో మనకి వెస్ట్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూస్తే 713 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా సెపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. నార్త్ ఈస్ట్ జోన్కి సంబంధించి టోటల్గా మనకి 185 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సెపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి 5,043 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి నార్త్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ ఉన్నాయి కదా వేకెన్సీస్, దానికి సంబంధించి నేను అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి నార్త్ జోన్లో అయితే వస్తుందండి, అదైతే గమనించాలి. ఇన్ కేస్ మీరు సౌత్ జోన్లోకి అప్లై చేసుకున్నారనుకోండి, సౌత్ జోన్లో కూడా తక్కువ ఏం లేవు. సో ఆల్మోస్ట్ మనకి 1000 పోస్టులు అయితే ఉన్నాయి, 989. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా చాలా వేకెన్సీస్ అన్ని కలుపుకొని మనకి 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, APTSలో మీకు సో జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అదైతే గమనించండి ఫ్రెండ్స్. అయితే మీరు ఏదో ఒక జోన్కి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఏ జోన్కి అప్లై చేసుకోవాలో ముందే డిసైడ్ అయ్యి అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తే డెఫినెట్గా మీకు హౌ టు అప్లై వీడియో అయితే చేయడం జరుగుతుంది. గాయస్, ఇక్కడ మనకి సౌత్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలు ఒకసారి గమనించుకున్నట్లయితే మనకి JEE సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి, అలాగే మనకి స్టెనో గ్రేడ్ 2కి సంబంధించి, అలాగే మనకి సో ఈ యొక్క AG3 జనరల్, అలాగే అకౌంట్స్, అలాగే టెక్నికల్ డిపో, అలాగే AG3 హిందీ సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎలా చూసుకున్నా కూడా మొత్తం అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని మనకి 35,000 రూపీస్ పర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. శాలరీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. వీటికి సంబంధించినటువంటి ఏజ్ డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి JEE సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి సో 28 వరకు అప్లై చేసుకోవచ్చండి. 18 to 28 ముందే చెప్తున్నాను మీకు. రిలాక్సేషన్స్ ఉంటాయి. SC/ST క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, OBC క్యాండిడేట్స్కి 3 ఏళ్ళు రిలాక్సేషన్స్ ఉంటాయి. నేను ఏదైతే మీకు చెప్తున్నానో దానికి మీరు ఈ యొక్క రిలాక్సేషన్స్ అనేవి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 10 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది, గమనించి యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ మనకి స్టెనో గ్రేడ్ 2కి సంబంధించి మీరు 25 వరకు అప్లై చేసుకోవచ్చు, 18 to 25 జనరల్ కేటగిరీ వాళ్ళైతే. అలాగే మనకి జనరల్ ఉద్యోగాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి 18 to 27 ఇచ్చారు. అలాగే మనకి అకౌంట్స్ కానీ, టెక్నికల్ కానీ, డిపో కానీ ఇవన్నీ కూడా మనకి అప్ టు 27 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే. సో OBC వాళ్ళు అయితే కనుక మీరు అప్ టు 3 ఇయర్స్ వరకు మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. SC/ST క్యాండిడేట్స్ కూడా 5 ఏళ్ళు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో హిందీ పోస్టులకు సంబంధించి మాత్రం 28 వరకు మీకైతే ఉంది.
గైస్ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి AG3 జనరల్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన సౌత్ జోన్లోకి సంబంధించి. సో దీంట్లో ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ, ఓకేనా, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే కనుక ఈ యొక్క జనరల్ ఉద్యోగాలకైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు ఇలా ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. AG3 అకౌంట్స్ విభాగానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే బీకామ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మనకి స్టెనో గ్రేడ్ 3 ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కూడా మీకు ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute అయితే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత మనకి AG3 టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే BSc అగ్రికల్చర్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే BScలో ఎవరైతే బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్సెస్లో ఎవరైతే BSc కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఈ యొక్క టెక్నికల్ ఉద్యోగాలకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. AG3 డిపో ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే అప్లై చేసుకోండి. డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత AG3 హిందీ ఉద్యోగాలు మాత్రం ఎవరైతే హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు డిగ్రీ అనేది ఫినిష్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి JEE సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఓకేనా, ఎవరైతే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎవరైతే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళైతే అవసరం లేదు, వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి, గమనించాలి. అలాగే JEEలో మనకి ఎలక్ట్రికల్, మెకానికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ కానీ BE కానీ చేసినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. గైస్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారు చూడండి, ఏ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఇన్ ఎనీ 1 zone ఓన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఏదో ఒక జోన్కే అప్లై చేసుకోవాలి. మీరు సౌత్ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు, నార్త్ కన్నా అప్లై చేసుకోవచ్చు, ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ ఏదో ఒక జోన్కి అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఓన్లీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ ABCDEFGH అని చెప్పేసి ఇస్తున్నారు. సో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్లో ఇక్కడ చూడండి H వరకు ఉన్నాయి కదా, సో వీటిలో ఏదో ఒక పోస్ట్కి సంబంధించి మాత్రం మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు AG3 జనరల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే దీనికి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ C కేటగిరీకి సంబంధించి B కానీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు, ఏదో ఒకటి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. గైస్ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి phase 1, phase 2 అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి phase 1 వచ్చేసరికి ఏ అంశాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి 60 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. దీంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ స్టడీస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి phase 2 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీరు ఎంపిక చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టి మనకైతే డివైడ్ అవుతున్నాయండి. అంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు JEE సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, దీంట్లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే పెడతారు. అలాగే స్టెనో గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి పేపర్ 3 అయితే పెడతారు. సో జనరల్ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఓన్లీ పేపర్ 1 ఒకటే ఉంటుందండి. అలాగే అకౌంట్స్కి అయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. టెక్నికల్గా అయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఈ విధంగా మనకి కేటగిరీస్ అయితే కేటాయించారనమాట. మనకి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి అని చెప్పేసి ఇక మనకి డీటెయిల్గా ఇచ్చారు. పేపర్ 1 ఏంటంటే 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు 120 మార్క్స్కి అయితే పెడతారు, 90 minutes డ్యూరేషన్ ఇస్తారు. పేపర్ 2 ఏంటంటే 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ మీకు 2 మార్క్స్ అయితే క్యారీ అవుతాయి కాబట్టి 120 మార్క్స్కి అయితే ఉంటుంది, 60 minutes. పేపర్ 3 వచ్చేసరికి మీకు 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 120 మార్క్స్, 90 minutes డ్యూరేషన్ ఇస్తారు. మీకు 1/4 అయితే నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎంపిక చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టి మీకు పేపర్ 1 పెట్టాలా, పేపర్ 2 పెట్టాలా, లేకపోతే పేపర్ 1 and 2 పెట్టాలా అని చెప్పేసి నేను ఇందాక మీకు డిస్కషన్ అయితే చేశాను కదా. తర్వాత మనకి ఇక్కడ చూడండి పేపర్ 1కి సంబంధించి మనకి ఏ అంశాలు ఉంటాయి ఏంటని చెప్పేసి మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు, గమనించండి. దీనికి సంబంధించి డీటెయిల్గా మనకి సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఇస్తాను కదా, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మనకి phase 1, phase 2 అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు.
నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు అయితే ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మీరు అయితే ఎగ్జామ్ అనేది రాసుకునేటందుకు అవకాశం అయితే ఉంది. ఇక మనకి తెలంగాణ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మీరు అయితే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో రాసుకోవచ్చు. అది మనకి ఫేజ్ 1కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించి ఏపీ వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు అయితే ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ ఒకటే ఇచ్చారండి, గమనించాలి. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్స్ అండి, మీరు ఏ క్యాస్ట్ ఉమెన్ అయినా సరే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మీకైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అక్టోబర్ 5వ తేదీలోపు మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఇచ్చారు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు పెడతారంటే జనవరి 2023లో అయితే పెడతామని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, 5000+ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు నోటిఫికేషన్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. 27,000+ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.